ఒకప్పుడు ఇంటి ముందు బజాజ్ చేతకుంటే ఆ కుటుంబం కల నెరవేరిందని అర్థం. స్కూటర్ డెలివరీ కోసం నెలలు కాదు, ఏకంగా 10 ఏళ్లు ఎదురు చూసిన రోజులు కూడా ఉన్నాయి. దశాబ్దాల పాటు భారత వీధుల్లో రాజ్యమేలిన చేతక్ 70కి పైగా దేశాలకు ఎగుమతయ్యేది. అలాంటి చేతక్ ఎందుకు మార్కెట్ నుంచి కనుమరుగైంది? బజాజ్ చేతక్ ఉద్దాన పతనాలపై స్పెషల్ ఫోకస్. భారత్ ఆటోమొబైల్ చరిత్రలో బజాజ్ చేతక్ది ప్రత్యేక స్థానం. 1960లో ఇటలీకి చెందిన పియాజియో సంస్థతో సాంకేతిక ఒప్పందం కుదుర్చుకున్న బజాజ్ సంస్థ వెస్పా 150 స్కూటర్ల తయారీ ప్రారంభించింది. అయితే 1971లో విదేశీ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా పియాజియోతో ఉన్న ఒప్పందం రద్దయింది. దీంతో స్వతంత్ర భారతీయ బ్రాండ్ను రూపొందించాలని నిర్ణయించిన బజాజ్ 1972లో చేతక్ పేరుతో కొత్త స్కూటర్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మహారాణా ప్రతాప్ గుర్రం పేరు మీద వచ్చిన ఈ స్కూటర్ కొద్ది కాలంలోనే దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. లైసెన్స్ లేని కాలంలో బజాజ్ చేతక్కు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఉత్పత్తిపై ప్రభుత్వ పరిమితులు ఉండటంతో సరఫరా కంటే డిమాండ్ ఎన్నో రెట్లు ఎక్కువగా మారింది. బుకింగ్ చేసుకున్న తర్వాత స్కూటర్ డెలివరీ కోసం 6 నెలల నుంచి 10 ఏళ్ల వరకు వేచి చూసిన సందర్భాలు ఉన్నాయి. అధికారిక ధర సుమారు 2000 రూపాయలే అయినా వెంటనే స్కూటర్ కావాలనుకునేవారు బ్లాక్ మార్కెట్లో రెట్టింపు ధర చెల్లించేవారు. పెళ్లిళ్ల కోసం ముందుగానే చేతక్ బుకింగ్ చేసుకునే పరిస్థితి ఉండేది. ఒక కుటుంబం వద్ద చేతక్ ఉంటే అది ఆర్థిక స్థిరత్వం, సామాజిక గౌరవానికి ప్రతీకగా భావించేవారు. భారత్కే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా బజాజ్ చేతక్ తన ముద్ర వేసింది. రాహుల్ బజాజ్ నాయకత్వంలో కంపెనీ 70కి పైగా దేశాలకు స్కూటర్లను, వీడి భాగాలను ఎగుమతి చేసింది. శ్రీలంక, ఈజిప్ట్, సూడాన్, ఇరాన్, జర్మనీ, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా చేతక్కు మంచి మార్కెట్ ఏర్పడింది. 1989లో వచ్చిన హమారా బజాజ్ ప్రకటన దేశభక్తి భావంతో పాటు మధ్యతరగతి జీవనశైలికి ప్రతీకగా నిలిచింది. ముందు పిల్లవాడు, వెనక భార్య, ఒడిలో మరో చిన్నారి, ఇలా నలుగురిని మోసుకెళ్లే కుటుంబ వాహనంగా చేతక్ గుర్తింపు పొందింది. దృఢమైన మెటల్ బాడీ, తక్కువ నిర్వహణ ఖర్చు దీని విజయానికి ప్రధాన కారణాలయ్యాయి. అయితే 1980ల చివరి నాటికి పరిస్థితులు మెల్లగా మారుతూ వచ్చాయి. హీరో హోండా CD 100 వంటి మోటార్ సైకిళ్లు అధిక మైలేజీతో మార్కెట్లోకి రావడంతో యువత బైకుల వైపు మొగ్గు చూపింది. చేతక్లో గేర్ మార్పులు, 2 స్ట్రోక్ ఇంజిన్ ఇబ్బందిగా మారగా కొత్త బైకులు మరింత సౌకర్యాన్ని అందించాయి. ఆ తర్వాత 2001లో హోండా యాక్టివా రావడం చేతక్కు పెద్ద దెబ్బగా మారింది. గేర్లెస్ టెక్నాలజీ, సెల్ఫ్ స్టార్ట్, తేలికైన బాడీ కారణంగా మహిళలు, యువత యాక్టివాను ఎక్కువగా ఎంచుకున్నారు. అదే సమయంలో కఠినమైన కాలుష్య నియంత్రణ నిబంధనలు కూడా 2 స్ట్రోక్ ఇంజిన్ కలిగిన చేతక్లకు సవాలుగా మారాయి. చివరికి 2005లో బజాజ్ సంస్థ చేతక్ ఉత్పత్తిని నిలిపివేసింది. ఒకప్పుడు భారత రోడ్లపై రాజ్యమేలిన చేతక్ కాలంతో మారలేక చరిత్ర గతిలో కలిసిపోయింది. అయితే ఇప్పుడు ఎలక్ట్రిక్ అవతారంలో మళ్లీ మార్కెట్లోకి వచ్చి కొత్త తరం వినియోగదారులను ఆకర్షిస్తోంది.